ఎల్లుండే మనకు అతిపెద్ద అమావాస్య. అలానే కాకుండా గ్రహణం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. ఇలా పడేస్తే చాలండి, మీ జీవితం మారిపోయి 2 నిమిషాల్లో కోట్లు వచ్చి పడతాయండి. అలానే కాకుండా మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయన్నమాట. మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి, ఖచ్చితంగా తీరుతుందని చెప్పొచ్చు. అందుకే ఈరోజు మీరు వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక ఇది పడేయండి. నార్మల్గా మనకు బుధవారంతో కూడి అమావాస్య వస్తుంది. అలానే కాకుండా సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందన్నమాట. అయితే ఈ గ్రహణం మనకేంటంటే భారతదేశంలో కనిపించదు. దీని నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలతో మనకు సంబంధమే లేదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇక ఆ తర్వాత అమావాస్య రోజు మాత్రం కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అంటే మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుందండి, రాదని మనం చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే గనక దేని శక్తి దానికి ఉంటుందండి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా అమావాస్య ఏంటంటే గనక ఏర్పడుతుంది. అంటే కొంచెం శక్తివంతంగా, కొంచెం పవర్ఫుల్గా, అలానే కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడిన అమావాస్య ఏర్పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అమావాస్య చాలా పవర్ఫుల్. నిజం చెప్పాలంటే గనక అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే గనక సిరి సంపదలకు కొరత ఉండదండి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు. అలానే కాకుండా ఆ ఇల్లు ఎప్పుడు తులతూగుతూ ఉంటుంది. ఇంటికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు దైవానుగ్రహం లేదని గనక మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడిపోతున్నా, మీరేంటంటే అమ్మవారిని ఈ విధంగా పూజించండి. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూస్తారండి. ఇక అలానే కాకుండా అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి, వేప చెట్టు దగ్గర ఏం పడేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత మనకు బుధవారంతో కూడి వచ్చే అమావాస్య రోజున ఉదయాన్నే లేవండి. లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఎందుకంటే అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందన్నమాట. భూమిపైన అనేక రకాల దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి వల్ల మనకి ఏంటంటే చెడు జరగకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్ళు అయితే చల్లుకోండి. అలా చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకుంటారు కదా, ఇలా చేసేసిన తర్వాత స్నానం కార్యక్రమాలు చేసుకోండి. ఇల్లంతా కూడా మనం క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేయాలి ఖచ్చితంగా. చాలామంది అమావాస్య రోజున స్నానం చేయరు, కానీ అమావాస్య రోజు స్నానం చేస్తే 7 ఏళ్ల దరిద్ర బాధలు పోతాయి. ఇది చాలా మందికి తెలియని విషయం అనమాట. అందుకే స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక పసుపు కానీ కల్లుప్పు కానీ ఏది ఉంటే అది కలుపుకొని స్నానం చేయండి. 2 పూటలు చేయండి, మంచిది. ఆ తర్వాత మీరేంటంటే కనుక దగ్గరలో ఉండే వేప చెట్టు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళండి. అక్కడి నుంచి ఏంటంటే కనుక 2 వేప మండలు తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టండి. వేప మండలు ఆషాఢ అమావాస్య రోజున కడితే చాలా మంచిది. నార్మల్గానే వేపాకుని ఇంటికి కట్టుకుంటాం కదండి మనము. ఒకవేళ మీరు కట్టలేదంటే కనుక అమావాస్య రోజు ఒక మండను తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టండి. అయితే వేప చెట్టుకు చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది, చాలా పవిత్రమైన చెట్టుగా భావిస్తారు, దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయండి. అంతెందుకండి, మీ జీవితం ఎప్పుడు కష్టాలతోనే అంటే నిండిపోతుంది, బాధలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం గడ్డని తీసుకుని వెళ్ళండి. అంటే జీవితంలో మేము అనుకోని సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నాం, చాలా బాధపడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడున్నా పర్వాలేదు, కానీ మీరేంటంటే కనుక వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత గడ్డ బెల్లాన్ని తీసుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా వేప చెట్టుని తాకండి. తాకేసి ఒక 2 ప్రదక్షిణలు చేసేసి నమస్కారం చేసుకోండి. అరిచేతులతో వేప చెట్టుని తాకితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది. మీ జీవితం కూడా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఆ తర్వాత అలా చేసిన తర్వాత ఈ నిమ్మకాయ సైజ్ అంతా అంటే మీరు బెల్లాన్ని తీసుకున్నారు కదా, ఆ బెల్లాన్ని ఏంటంటే కుడి చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఉండే సమస్యలు పోవాలని, మీకంతా కూడా మంచి జరగాలని, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండాలని, మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక జరిగి తీరాలని, మీరు సక్సెస్ని చూడాలని, ఇలా మీరు అంటే బాధపడుతూ ఉంటారు కదండి. ఇవన్నీ కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏంటంటే ఇవి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఇలా సంకల్పం చెప్పుకొని ఆ యొక్క నిమ్మకాయ సైజ్ అంత ఉన్నంత చిన్న గడ్డ బెల్లాన్ని 7 సార్లు తల చుట్టూదా తిప్పండి. తిప్పిన తర్వాత ఏంటంటే గనక అది వేప చెట్టు మొదట్లో పడేయండి. అయితే ఇలా పడేయటం వల్ల ఏం జరుగుతుందంటే గనక మనము బెల్లము అంటే సమర్పిస్తున్నాం. బెల్లం బంగారంతో సమానమైనదనమాట. బెల్లం ఏంటంటే గనక చాలా వరకు కూడా దైవానికి చాలా ఇష్టం. వేప చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. అలానే కాకుండా బెల్లం అక్కడ పడేస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది. అలానే కాకుండా మనం ఏదైతే కోరుకుంటామో అది జరగటానికి అవకాశం ఉంటుంది. మనం అనుకున్నట్టుగా మన లైఫ్ కూడా
ఉంటుందని మనకు శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కానీ మీ వీలుని బట్టి మీరు ఏంటంటే గనక చేసుకోండి. అనుకున్న పనులు జరుగుతాయి, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, మీ గోల్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. మీ సమస్యలు ఏంటంటే గనక పోతాయి. మీ పైన దిష్టి దోషాలున్నా సరేనండి, అవి కూడా ఏంటంటే గనక పోతాయి. మీరు ఏదైనా బలంగా కోరుకొని గనక ఈ పరిహారం చేసుకున్నా అది కూడా ఏంటంటే జరిగి తీరుతుందని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఆ విధంగా కూడా మనకు ఫలితం అయితే రావటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారండి. చాలా చాలా పవర్ని కలుగుండేటటువంటి పరిహారం అన్నమాట. చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచిది. బెల్లాన్ని పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి. ఇంకా ఇంటికి వచ్చేసి కాళ్ళు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత ఫలితం వస్తుందనేది మీకు అర్థమైపోతుంది, మీకు తెలిసిపోతుంది. మీరేంటంటే కనుక షాక్కి గురవుతారండి. అంత శక్తివంతమైన పరిహారం, అంత మంచి పరిహారం అని చెప్పొచ్చు. మనం ఏంటంటే వేప చెట్టే కదా, వేప చెట్టు దగ్గర ఏం జరుగుతుంది, వేప చెట్టు దగ్గర ఏం ఫలితం రాదులే అనుకుంటాం. కానీ మనం అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ఫలితం వస్తుందన్నమాట. ఒకసారి చేస్తే ప్రతి అమావాస్యకండి మీ అంతటా మీరే ఏంటంటే కనుక చేసుకుంటారనమాట. మీ అంతటా మీరే ఏంటంటే ఫలితం పొందుతారని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి. ఇక ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి. మేము ఇలా చేసుకున్నాము, ఇలా చేస్తే మాకు ఫలితం వచ్చింది, అసలు చెప్పటము అనవసరం అండి. మనం చేసుకుంటే మనకు ఫలితం వచ్చింది కదా, అదేంటంటే గనక మనకు అంతే చాలు. ఇంకా మనకు దైవానుగ్రహం ఉంది కాబట్టి ఫలితం వచ్చింది. మనకు దైవానుగ్రహం లేకపోతే ఫలితం అనేది రాకపోవు కదా. కాబట్టి ఏంటంటే గనక మీకు మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి వేప చెట్టు దగ్గర అయితే బెల్లం పడేయండి. బెల్లం భగవంతుడికి నివేదనయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే అమావాస్య పరిహారాలన్నీ కూడా 99% అంటే ఫలిస్తాయి. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందండి. చేసుకోండి. ఇక ఆ తర్వాత అమావాస్య రోజున ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేయండి. దీనివల్ల ఏంటంటే కనుక ₹1,00,00,000 అప్పున్నా సరేనండి తీరిపోతుంది. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారండి. అప్పు అనేది మీ జీవితంలో లేకుండా చేసుకోవాలంటే గనక ఈ పరిహారం ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. ఈ రోజున తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి పరిహారం చేయటం వల్ల అప్పు అనేది తీరుతుందని శాస్త్రాల్లో అంటే చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ యొక్క ₹5 బిళ్ళల పరిహారం అనేది చెయ్యండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక నమ్మకంతో పాటించండి. ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందామండి. కాబట్టి ఏంటంటే అయితే ఇక్కడ ₹5 బిళ్ళలు తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. అనంతరం ఏంటంటే గనక ఆ బౌల్లో అండి ముందు 1/2 స్పూన్ అంత పసుపు పోయండి, 1/2 స్పూన్ అంత గంధం పోసేయండి. కొంచెం ముద్ద కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా ఇలా చేతితో మెదిపి పోసేయండి. అంటే పసుపు అలానే కాకుండా గంధం మిశ్రమం తీసుకొని అందులో కొద్దిగంత కర్పూరం పొడి పోసి అందులో ఏంటంటే గనక 5 చుక్కలు రోజ్ వాటర్ కానీ లేదంటే అత్తరు కానీ పోసేసి ఆ యొక్క పేస్ట్ని ఏంటంటే కనుక జారుడుగా కలపండి. మనం దోశ బ్యాటర్ కలుపుకుంటాం కదా, కొంచెం అంటే పల్చగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఏంటంటే ₹5 బిళ్ళలు తీసుకొని చేతిలో పట్టుకోండి. సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరాలని, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని, అప్పు అనేది మీ జీవితంలో లేకుండా ఉండాలని, అప్పులు ఏంటంటే కనుక మీరు అంటే అందరిలాగే ఇస్తూ ఇచ్చుకుంటూ పోవాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అప్పు తీరే మార్గాలు కూడా తెలియాలని చెప్పుకొని ఇంకా ₹5 బిళ్ళలు మీరు కలుపుకున్న పసుపు గంధం మిశ్రమంలో వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టండి. అంటే ధనానికి ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి పటం ముందు పెట్టి చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని అమ్మవారి పటం ముందు తెల్లార్లు ఉంచండి. అంటే ఉదయం చేసామనుకోండి రాత్రంతా ఉంచేయండి. మరుసటి రోజు ఏంటంటే కనుక తీసేసి అందులో అంటే కొద్దిగా నీళ్లు పోస్తే మళ్ళీ అవి ఏంటంటే కనుకనండి ఒకవేళ ఆ మిశ్రమం గట్టిగా అయిపోతే నీళ్లు పోయండి. లేదు కాలేదంటే పలచగానే ఉందంటే కనుక అందులో నుంచి ₹5 బిళ్ళలు తీసి తుడిచి దగ్గరలో ఉండే ఆలయంలో ఏ అమ్మవారి ఆలయంలోనైనా సరే వేయొచ్చండి. ₹25 ఖర్చు పెడతాం కానీ 25 లక్షల అప్పున్న తీరుతుంది, ₹1,00,00,000 అప్పున్న తీరుతుంది. అంతకు మించి అప్పున్నా కానీ తీరే మార్గం అనేది తెలుస్తుంది. ఆ తల్లి ఏంటంటే కనుక ఒక దారిని చూయించి ఆ దారిలో మనము నడిచేలాగా చేస్తుంది, అప్పుని తీరుస్తుంది, డబ్బుని రప్పిస్తుంది. మనకు ధనం రూపంలో, అనుగ్రహం రూపంలో, ఐశ్వర్యం రూపంలో, అలానే కాకుండా ఏంటంటే కనుక వస్తు వాహన రూపంలో కూడా అనుగ్రహం అనేది ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. అంటే ఇక్కడ తిథి వార నక్షత్రం బాగుంది కాబట్టి పరిహారం చేయటం వల్ల తప్పకుండా అప్పు అయితే తీరుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత మంచి ఫలితం అయితే రావటం అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. షాక్ అయిపోతారండి. అసలు ఇంతలా ఫలితం వస్తుందా అనుకుంటారు. అంతలా ఫలితం అయితే వస్తుంది. అంత మార్పుని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చండి. ఎంత నమ్మకం ఉంటుందో అంత ఫలితం అయితే మీరు చూస్తారనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా చేసేసి హుండీలో వేసేయండి. ఖచ్చితంగా మీకు ఏంటంటే ఫలితం వస్తుంది. వెంటనే రావాలంటే రాదు కదా, కొంచెం సమయం అయితే పడుతుంది కదా. ఆ సమయం మనం వేచి చూస్తే చాలండి. ఇంకా ఆ తర్వాత మనకు అప్పు అనేది తీరిపోతుంది అనమాట. మెల్లిమెల్లిగా అప్పు తీరుతుంది. అలానే కాకుండా ఒక వస్తువు అమ్మి మనం అప్పు కట్టొచ్చు, ఒక వాహనం అమ్మి అప్పు కట్టొచ్చు. ఇలా అప్పుని తీర్చుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అనమాట. మనం అప్పు ఉందని బాధపడకుండా
కాకుండా ఈజీగా ఏంటంటే గనక ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ చక్కగా ఫలితాలను పొందొచ్చు. అలానే కాకుండా మనకుండే ఇబ్బందులు కూడా పోగొట్టుకోవచ్చండి. ఈ చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఎందుకంటే తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంది కాబట్టి చేయటం వల్ల మనం రిజల్ట్ అయితే పొందొచ్చని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి. ఇంకా ఆ తర్వాత ఇలా చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరేంటంటే ఆశ్చర్యపోతారు. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఎక్కువగా రిజల్ట్ అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట అండి. చాలామంది జీవితాలలో అప్పులు ఉంటాయి, అప్పులు తీరవు, చాలా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఈజీగా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. నమ్మకం ఉంటే ఫలితం సిద్ధిస్తుంది. నమ్మకం లేకపోతే ఫలితం ఏంటంటే కనుక అంతగా రాదనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, రేపు ఏంటంటే అమావాస్య కదా, నిమ్మకాయతో ఈ పరిహారం అనేది చేయండి. నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయ చాలా శక్తివంతమైనదండి. నిమ్మకాయకు అతీత పవర్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అమావాస్య అనేది అసలు పడనే పడదు కదా, చాలా బాధపడతారు, ఇబ్బంది పడతారు. అమావాస్య వస్తే ఏంటంటే కనుక మా ఇంట్లో గొడవలు జరుగుతాయండి, మా ఇంట్లో ఇబ్బందులు అంటే క్రియేట్ అవుతూ ఉంటాయండి, మా ఇంటి పరంగా మాకేం పెద్దగా అనుకూలించదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ యొక్క చిన్న పరిహారం చేయండి నిమ్మకాయతో. ఇప్పుడు మీరు ఏంటంటే మీకు అమావాస్య అనుకూలించటం లేదు కదా, అమావాస్య రోజున కొంతమంది ఏంటంటే కనుక డిప్రెషన్లో బాధలో ఉంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక కొన్ని చెడు ప్రయోగాలు కూడా వాళ్ళ మీద ఉంటాయి కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం డల్లుగా ఉంటూ ఉంటారు కదా. అలా జరగకుండా ఉండాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అంటే ఉదయం పెట్టుకోండి, సాయంత్రం కానీ అమావాస్య తెల్లారి అంటే అయిపోయిన తర్వాత తెల్లారి 7 సార్లు మీరు తల చుట్టూదా తిప్పి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతుందండి నిజం చెప్పాలంటే కనుక. అయితే మీరేంటంటే కనుక మీ పనులు చేసుకోగలుగుతారు, యాక్టివ్గా కూడా ఉంటారనమాట. అలా అమావాస్య వల్ల ఏంటంటే మీకు ఎలాంటి చెడు అనేది జరగదు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. అస్సలు వదులుకోకుండా చేసుకోండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు, అమావాస్య పడదని బాధపడేటప్పుడు, ఏదైనా సరే అంటే ఇబ్బంది కలుగుతుందేమో, అమావాస్య కదా ఏదైనా చెడు జరుగుతుందేమో అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నిమ్మకాయని దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇది మీరు నమ్మకంతో పాటించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చేసుకోండి. నిమ్మకాయ ఏంటంటే మన మీద ఏదైనా సరే గాలి ఆవహిస్తుంది కదా, కొంతమంది ఇవి నమ్మకపోవచ్చండి, కానీ శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీ మీద గాలి ఆవహించినా, మీకేంటంటే గనక గాలి సోకిందని మీరు బాధపడుతున్నా, ఇబ్బంది పడిపోతున్నా మీరు ఈజీగా చేసుకోవాల్సిన పరిహారం. అయితే అమావాస్య రోజున అంటే బుధవారం వచ్చింది కదా, బుధవారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 5:45 తర్వాతి నుండి రాత్రి 12 గంటల వరకండి చాలా అద్భుతంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సమయంలో ఏంటంటే గనక గాలి సోకింది, ఎవరో ఏదో చేయించారు కానీ మాకు తెలియదు అని బాధపడేవారండి. ఏం చేయండి అంటే ఒక నిమ్మకాయని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ నిమ్మకాయకి ఏంటంటే ఇలా ఒక రకంగా చెప్పాలంటే కనుక ఒకటే ఘాటు పెట్టండి, ఎక్కువగా పెట్టకండి. ఘాట్ అంటే కోసామా లేదన్నట్టుగా చిన్నగా మెల్లిగా మధ్యలో కొయ్యండి. అలా కోసి అందులో మీరు ఏం చేయండి అంటే ఒక జీడి గింజని అంటే పెట్టండి, ఆ నిమ్మకాయలు జీడి గింజని పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు అంటే ఇలా ఎడమ చేతిలో పట్టుకొని పడమర వైపుకు నించోండి. నించున్న తర్వాత 21 సార్లు అండి తల చుట్టూదా తిప్పండి. అలా తిప్పిన తర్వాత దాన్ని ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేయండి. అయితే ఇక్కడ మీరు దేనికోసం చేస్తున్నారంటే మీ మీద ఆవహించిన గాలి కానీ, మీ మీద ఎవరైనా చేయించిన చెడు ప్రయోగం అంటే ప్రయోగం చేయించినా కానీ మేము ఏంటంటే కనుక దానికి పరిష్కారం చూయించుకున్నామండి అని అనుకుంటారు కదా. అయినా కానీ కొంతమందికి ఏంటంటే పూర్తిగా తొలగిపోదు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇలా ఏంటంటే గాలి సోకిందని బాధపడేవారు ఇలా తల చుట్టూతో తిప్పి ఆ తర్వాత ఏంటంటే నిమ్మకాయని పెట్టి తొక్కితే మంచిది. కానీ ఆ నిమ్మకాయ మధ్యలో జీడి గింజలు పెట్టండి. అలా పెడితే వితిన్ సెకండ్స్ అండి, మీకు సమయం కూడా పట్టదు. నిజం చెప్పాలంటే కనుక అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. మీరు షాక్ అయిపోతారనమాట. నిజమే అండి, మాకు చాలా మంచి ఫలితం వచ్చిందండి అనుకుంటారు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది పరిహారం, అంత మంచిగా మీకు ఏంటంటే కనుక సిద్ధిస్తుందన్నమాట. ఇది చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. మునులు, సిద్ధులు, అలానే కాకుండా సాధువులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేస్తారని మనకు పురాణ గ్రంథంలో చెప్పబడుతుందండి. ఆ జీడి గింజ కూడా దిష్టిపరంగా మనకు ఉపయోగపడుతుంది. అలానే కాకుండా మన మీద ఏదైనా సరే గాలి సోకింది అని మనకి ఏదైనా అనుమానం ఉంటే దాని నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవటానికి ఏంటంటే కనుక ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా పరిహారం అనేది చేయండి, చేసేసి రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం కూడా చేసుకోండి. చెడు కళలు వస్తూ ఉంటాయి, కళల వల్ల మీరు సఫర్ అవుతూ ఉంటారు, కళల వల్ల మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కళ మాకే ఎందుకండి పదే పదే వస్తుంది, పదే పదే
మమ్మల్ని ఇబ్బంది పెడుతుందండి, బాధ పెడుతుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద చిన్న నిమ్మకాయని పెట్టుకొని పడుకోండి. అంటే సంకల్పం చెప్పుకోండి, చెప్పకుండా ఏం పెట్టి పడుకోకండి, చెప్పి పెట్టి పడుకొని ఏంటంటే తెల్లారి లేచిన తర్వాత ఆ నిమ్మకాయని పడేస్తే సరిపోతుందన్నమాట. ఆ విధంగా కూడా రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి చేసుకోండి. కళలు తగ్గిపోతాయి. కళల వల్ల ఎలాంటి అంటే ఇబ్బంది అనేది ఉండదు. కళలు ఏంటంటే కనుక మిమ్మల్ని బాధ పెట్టవు, అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవన్నమాట అండి. అంతా చక్కగా పనిచేస్తుందండి నిమ్మకాయ పరిహారం. మనం ఏంటంటే నిమ్మకాయనే కదా, నిమ్మకాయ వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ నిమ్మకాయ వల్ల చాలా ఫలితాలు వస్తాయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. వెంటనే వస్తుంది, అది పెద్దగా మనకు సమయం కూడా పట్టదు. అలానే కాకుండా మనకు అంటే ఎక్కువగా సమయం లేకుండా తొందరగా చేసుకోవాల్సిన పరిహారాలు అంటే కనుక ఈ నిమ్మకాయ పరిహారం అని చెప్పొచ్చండి. ది బెస్ట్ రిజల్ట్ అయితే తెచ్చిపెడుతుంది కాబట్టి చేసుకోండి. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటించండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. దానివల్ల ఏంటంటే కనుక మీకు కష్టాలు ఏర్పడతాయి అన్నమాట. అమావాస్య రోజు నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జీవితంలో శని పెరిగిపోతుంది. శని ఏంటంటే కనుక మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత అమావాస్య రోజు వీలైనంత వరకు అంటే ఇంకా చేయాలి తప్పదన్నప్పుడు దూర ప్రయాణం చేయండి, కానీ వీలైనంత వరకు అయితే ప్రయాణం అయితే చేయకండి, దూర ప్రయాణము. అలా చేస్తే మనకు కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. కాలికి తప్పనిసరిగా నల్లదారం కట్టుకోండి. నార్మల్ రోజుల కంటే కూడా తిదివార నక్షత్రం అంటే కనుక అమావాస్య కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిదన్నమాట. నల్లదారం కట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఈ రోజు ఈ ఆకుని తినండి. ముందుగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఈ ఆకు తింటే ఆయుష్ పెరుగుతుంది, గ్రహదోషాలు పోతాయి, శని ప్రభావాల నుంచి బయటపడతారు, మీకు డబ్బు వస్తుంది, మీ జీవితం మారుతుంది. అలానే కాకుండా శరీరం ఉక్కులాగా తయారవుతుంది. కాబట్టి తులసి దళాలు ఉంటే తులసి దళాలు తీసుకోండి. ఒక 2 తులసి దళాలు చాలా ఎక్కువగా అవసరం లేదనమాట. ఉంటే తీసుకుని ఒక 2 తులసి దళాలను ఏంటంటే కనుక ప్రసాదంగా స్వీకరించండి. కానీ ఆ రోజు అమావాస్య రోజు మాత్రం కొయ్యకండి. అలా కోస్తే మహాపాపం కాబట్టి ముందు రోజు కోసి పెట్టుకొని ఆ రోజు తినండి. స్నానం చేసిన తర్వాత తులసి దళాలు లేవంటే కనుక కరివేపాకుని తీసుకుని ఒక 2 ఆకులండి, చేదున్నా పర్వాలేదు, చేదు ఆరోగ్యానికి మంచిది కాబట్టి తినేయండి. కరివేపాకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక మన జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేస్తుంది కాబట్టి కరివేపాకుని తిన్నా కానీ మీకు ఫలితం అయితే వస్తుంది. కాబట్టి కరివేపాకు 2 ఆకులు కానీ లేదంటే తులసి దళాలు 2 తులసి దళాలను కానీ మీరు తింటే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు. ఈ గ్రహణ దోషాలు అలానే కాకుండా జాతకంలో వచ్చే చిన్న చిన్న అంటే సమస్యలు, ఇబ్బందులు, బాధలు ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారు, బయటపడగలుగుతారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు ఎంత మంచి జరుగుతుందంటే అంత మంచి జరుగుతుందన్నమాట. మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారండి, మీరు షాక్ అయిపోతారనమాట, ఇంతలా ఫలితం వస్తుందని. అంత అంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం. అసలు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా ఈ ఆకులను అయితే తప్పనిసరిగా తినండి. మీరు ఏం చేసినా చేయకపోయినా, అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా స్నానం చేసి ఆకులు తినేయొచ్చు. మన ఇంట్లోనే ఉంటాయి కదా, మనం బయట నుంచి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆకులను అయితే తప్పకుండా తినండి. మీకు ఇంకా ఏం జరుగుతుందో మీకే అర్థమైపోతుంది అనమాట అండి.